అన్ని ప్రాణులకు కొలెస్ట్రాల్ అవశ్యకమైనది కనుక దానిని సాధారణ పదార్థాల నుండి మన శరీరం తయారు చేసుకుంటుంది. రక్తంలో ఉండే కొవ్వును కొలెస్ట్రాల్ అంటారు. ఒక సగటు వ్యక్తి 68 కిలోలు లేదా బరువున్న వ్యక్తి శరీరంలో రోజుకు 1 గ్రాము అంటే 1000 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ తయారవుతుంది. మొత్తం శరీరంలో సుమారు 35 గ్రాములు ఉంటుంది. సాధారణంగా మన రక్తంలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, LDL అలాగే HDL. కొలెస్ట్రాల్ నిజమైన అణువు అయితే అది మీ రక్తంలో తేలుతున్నప్పుడు దానికి కట్టుబడి ఉంటుంది. అది మొత్తంగా ఎంత మొత్తంలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది. మీ రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. HDLతో పోలిస్తే చాలా ఎక్కువ LDL కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చు. అయితే ఇది గుండె ఆరోగ్యం కోసం పరిగణించవలసిన ఏకైక విషయం కాదు. రక్తంలో ఉండే కొవ్వు గురించి మనలో చాలా మందికి అవగాహన ఉండదు. గుండెలో కొవ్వు అడ్డుపడి ఎవరైనా హార్ట్అటాక్ కి గురయ్యారని అంటే సన్నగా ఉన్నాడు కదా, అతనిలో అంత కొవ్వు ఉందా అంటారు. మనలో చాలా మంది వెంటనే అనేస్తారు, సన్నగా ఉండే వారికి కొవ్వు పట్టదని మనం భావిస్తాం. అది తప్పు. ఇప్పుడిప్పుడే దీని గురించి మనకు కొద్దిగా తెలుస్తుంది. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ ను మంచి కొవ్వుగా చెబుతారు. అదే LDL ని చెడు కొలెస్ట్రాల్ అంటారు.